సోమవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల చేతులకు సంఖ్యలు వేసుకుని వినూత్న నిరసన తెలిపారు. గత 18 సంవత్సరాలుగా వెట్టి చాకరీతో ప్రభుత్వ ఉద్యోగం చేయిస్తుంది. ఉద్యోగులు బానిసల సంఖ్యలు తెంపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెగ్యులర్గా చేయాలని వారు తెలిపారు. నిరావధిక సమ్మెలో భాగంగా 21వ రోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసనతో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ హోదాలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరసన ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కోరుతూ ఒకే డిమాండ్తో మేము ఈరోజు నిరవధిక సమ్మెకు దిగాం సార్. ఈరోజు 21వ రోజు. సమగ్ర శిక్షలో చాలా రకాల ఒప్పంద ఉద్యోగులు ఉంటారు. మండల స్థాయిలో కానివ్వండి, పాఠశాల స్థాయిలో కానివ్వండి. పాఠశాల స్థాయిలో తీసుకుంటే కేజీబీవీ ఉద్యోగస్తులు ఉంటారు. మండల స్థాయిలో తీసుకుంటే ఎంఐఎస్లు, సీసీఓలు, సిఆర్పీలు, ఐఆర్పీలు, పీటీఐలు, ఇలా చాలా రకాల ఉద్యోగస్తులు ఉంటారు సార్. ఏ ఒక్కరి జీతభత్యాలు కూడా ఒక సగటు మనిషి మంచిగా జీవించి తన కన్న పిల్లలకి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేంత ఏ ఒక్క శాఖకి కూడా జీతభత్యాలు లేవు. మా జీతభత్యాలు పెరగాలి, మేము రెగ్యులరైజ్ కావాలి, అందరి జీవితాలతో పాటు మా జీవితాలు కూడా మారాలని ఈ నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే ఒక మండల వ్యవస్థ తీసుకుంటే ఒక ప్రభుత్వం నుండి అంటే ఒక వ్యవస్థ నుండి వ్యక్తి వరకు, మళ్ళీ వ్యక్తి నుండి వ్యవస్థ వరకు అందించే ప్రతి సమాచారం కూడా కేవలం మా ద్వారా మాత్రమే విద్యాశాఖలో జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఈరోజు ఆ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది సార్. మేమందరం రోడ్డెక్కి కూర్చున్నాము. ఒక పాఠశాల వ్యవస్థ చూసుకుంటే పాఠశాల వ్యవస్థ కూడా ఈరోజు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. అయినా కస్తూర్బా పాఠశాలలో ఎలాంటి విద్య అనేది బోధించడం జరగట్లేదు. ఎందుకంటే సీఎం గారి హామీ మీద మేము ఎంతో నిరీక్షించాము. ఇంతకాలం మేము ఇన్ని సంవత్సరాలు అంటే మేము ఉద్యోగం చేస్తూ ఒక్కొక్క శాఖ నుండి 18 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాం. ఈ 18 సంవత్సరాలు కానివ్వండి సార్. నా పేరు దీప్తి, నేను ఎంఐఎస్ కోఆర్డినేటర్, కొత్తపల్లి మండల్. కష్టపడుతున్నాము. మా కష్టానికి తగ్గ ఫలితం రెగ్యులరైజ్ చేయడం, పెరుగుతున్న రేట్ల దృష్ట్యా, పెరుగుతున్న ధరల దృష్ట్యా మా అందరినీ రెగ్యులరైజ్ చేసి మా అందరి ఉద్యోగాలు కాపాడి మమ్మల్ని రక్షిస్తారని మా సీఎం గారికి విన్నవించుకుంటున్నాము. ఈ 21 రోజు నాడు మేము ఈ సంఖ్యలను చేసి మరీ కూడా మీకు ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంఖ్యలను విముక్తి చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఈ సంఖ్యల బానిస సంఖ్యల నుంచి మాకు విముక్తి కలిగించాలని సీఎం గారికి మరీ మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదం. కేజీబీవీ చిగురు మామిడి, ఎం అజిత, తెలుగు సిఆర్టీ.